నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. రీసెంట్ గాను సత్యసాయి జిల్లాలోని ఒక దుర్ఘటన అయితే జరిగింది. 14 ఏళ్ల పాపకి సంబంధించి. బాధాకరం అయినప్పటికీ కూడాను అవేర్నెస్ వస్తుందేమో అని అనుకుంటున్నాం, కానీ ఎంతవరకు వస్తుంది రాదు పక్కన పెడితే, అసలు ఇలాంటిది ఏం చేస్తే కాస్తైనా కట్టడి అవుతుంది అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సో మీరేం చెప్తారు? అసలు 14 ఏళ్ల పాపకి తండ్రి, అలాగే మేనమామ వరుస, ఇది చాలా కదిలించేది. హృదయాన్ని నిజంగా విన్న దగ్గర నుంచి హృదయాన్ని ఎక్కడ ఏదో కెలికినట్టు, మనకే అదొక రకమైన ఫీలింగ్, ఒక రేగుముళ్ళు పెట్టి కెలికినట్లు అనిపిస్తుంది. అయితే ఈ మొత్తం మనం వివరాల్లోకి వెళ్తే, ఒకరికి పిల్లలు లేరు, ఎవరో దత్తత ఇస్తానన్నారు, దత్తత తీసుకున్నారు, పెంచుకుంటా ఉన్నారు. 14 సంవత్సరాలు అయింది. ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటి అంటే, ఆ పాపకు ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ పాప 5 నెలల గర్భవతి అని తేలింది. అయితే 5 నెలల గర్భవతి ఏంటి అని ఆరాధిస్తే తేలింది ఏంటి అంటే, తండ్రి స్థానంలో ఉన్న ఆ మృగం, అలాగే అతని బావమరిది, అతను ఒక మృగం, ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరి పైచాచిక ఆనందానికి ఆ పాప బలైపోయింది. అయితే ఇప్పుడు ఆ పాప 5 నెలల గర్భవతి. ఇప్పుడు టెర్మినేషను చేయటం కూడా ఎంతవరకు వీలవుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే ఈ ఒక్క నిమిషం మనం ఈ టెర్మినేషన్ని పక్కన పెడితే, అది ఏం జరుగుతుంది, ఒకవేళ తప్పనిసరి బిడ్డను కనాల్సి వస్తే బిడ్డను కంటే ఆ బిడ్డ పరిస్థితి ఏంటి, ఇవన్నీ గనక మనం ఆలోచిస్తే మనం తలతిరిగే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ అసలు వీళ్ళు దత్తత తీసుకున్న తర్వాత అతను ఇప్పుడు సొంత తండ్రులు కూడా చేస్తున్నారు. అవును, మనం అందుకని చెప్పి తండ్రి చేశాడేంటి అని మనం జుట్టు బిక్కోక్కర్లా. ఇక్కడ ఒక మృగం అంతే. అవును, ఈ మృగం ఈ పని చేసింది. అయితే ఇప్పుడు మనము అసలు ఇలాంటి మృగాల నుంచి ఆడపిల్లల్ని రక్షించటం ఎట్లా, ఎవరు రక్షిస్తారు అనే ప్రశ్న వేసుకుంటే గనక, అతనికి బాధ్యత లేదు, అతను మృగం. మరి అతని పోకడ ఎంతో కొంత ఆ భార్యకి తెలియకుండా ఉంటది అని నేను అనుకోను. అంటే కొన్ని నెలలు మేడం, అదే కొన్ని నెలలు అంటే ఇది ఈ 6 నెలలుగా మొదలైందని నేను అనుకోను. అతను చిన్నప్పటి నుంచినే అతను ఒక ఎదురు చూస్తున్నాడు, ఒక సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, ఒక వయసు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పటి నుంచో బ్యాడ్ టచ్ జరుగుతూ ఉండుంటది ఆ పాపకి. ఇప్పుడు స్కూళ్లలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తున్నారు. ఇది అసలు తల్లులు కూడా పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. పోనీ ఈమెకి అలా చెప్పలేనంత పరిస్థితిలో వీళ్ళు ఉన్నారా అంటే, పిల్లలు లేకపోతే ఒక పాపను పెంచుకోవాలి అన్నంత ఆర్థిక పరిస్థితి ఉంటేనే కదా. అవును, ఉంది అన్నప్పుడు వీళ్ళు ఒక మాదిరిగా స్కూల్ కూడా పంపిస్తా ఉండుంటారు. ఆ స్కూల్లో చెప్పలేదా? అసలు ఈ తల్లికి ఎలా అర్థం కాలేదు? అన్నాళ్ళు 5 months ప్రెగ్నెన్సీ అంటే అసలు తెలియకుండా ఎట్లా ఉందన్నది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ జనరల్ గా ఏంటి, ప్రెగ్నెన్సీ వస్తే పీరియడ్స్ ఆగిపోతాయి, ఇది మొదటి సూచిక. అయితే ఈ పాపకి అసలు పీరియడ్స్ వస్తున్నాయా లేదా అనేది ఆ తల్లి చూసుకోలేదేంటి అని చెప్పి పోయినసారి ఇక్కడ హైదరాబాద్ లో ఒక కేసు విషయంలో జడ్జి అడిగాడు ఈ మాట. ఆ తల్లికి తెలీదా 5 నెలల గర్భం వచ్చే వరకు ఆ తల్లి ఏం చేస్తోంది అని అడిగారు. అయితే అక్కడ తండ్రి చనిపోతే ఆ తల్లి ఈ ఇద్దరు పిల్లల్ని కనేసి వాడు బాధ్యత లేకుండా తాగుబోతాయి చనిపోతే ఆ పిల్లల్ని పెంచుకోవడానికి పాపని ఇంట్లో వదిలింది ఆ తల్లి. అయినప్పటికీ చూడలేదని తల్లిని అంటారు, అది వేరు విషయం. కానీ నిజమే, చూసుకోవాలి కాదనట్లేదు, అయిపోయింది. ఇక్కడ ఈ కుటుంబ ఆర్థిక పరిస్థితులు, నేపథ్యం ఏంటో కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి ఆ తల్లి మద్దతు కూడా ఉందేమో డౌట్ వస్తుంది అని నాకు అయితే అనుమానం. ఇప్పుడు సొంత తల్లి అయితే ఒప్పుకోదు. అవును,
మాక్సిమం ఒప్పుకోదు. అవును. కానీ మనం ఈ మధ్య కేరళలో ఒక తల్లి అవును. కూతుర్ని తీసుకొని వెళ్ళి వ్యభిచారం చేసేలాగా ప్రేరేపించింది. అవును. ఇవన్నీ రేర్ ఎక్సెప్షనల్ కేసులు, ఎక్కడో ఒక చోట జరుగుతాయి. కానీ ఈ ఈ తల్లికి భర్త చనిపోతే ఒక పిల్లలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ స్టెప్ ఫాదరు ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. అవును. వాటిని కూడా వాళ్ళు చూసి చూడనట్లు, అంటే వీళ్ళ జీవితం ఎక్కడ ఇదైపోతుందో అని సెక్యూరిటీ, వీళ్ళ సెల్ఫ్ సెక్యూరిటీ వాళ్ళని బలి చేసే వాళ్ళని కూడా చూసాం మనం. చాలా ఉన్నాయండి ఇట్లాంటివి. ఎలా అంటే నివురుగప్పిన నిప్పులాగా మన సమాజంలో పసిమొగ్గల్ని ఇబ్బంది పెట్టేది. నేను చిదిమేయడాలు అలాంటివి మాట్లాడను, కానీ ఆ చిన్న పాపలకి వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళకి అది ఏం జరుగుతుంది అనేది తెలియదు. పైగా ఇలా జరిగిన తరువాత ఇది వాళ్ళకి జీవితాంతం ఉంటది ఈ ట్రామా. అవును. వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు సెక్స్ అంటే విముఖత వచ్చేటట్లు, లేదు అంటే సెక్స్ కి బానిసలు అయ్యేలాగా, అంటే అది జరుగుతుంది. క్రిమినల్స్ గా కూడా మారుతున్నారు మేడం ఇలా అబ్యూజ్ అయిన వాళ్ళు. అంటే ఇంత ప్రాబ్లమ్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇది ఈ వైపుకో ఆ వైపుకో లాగుతారు భవిష్యత్తులో వీళ్ళ పరిస్థితి. మరి దీనికి ఇప్పుడు పరిష్కారం ఏంటి అని కనుక మనం చూసుకుంటే, ఇప్పుడు వాళ్ళ మీద పోక్సో కేసు అట్రాక్ట్ అవుతుంది ఇద్దరి మీద. అలాగే సహకరించినట్లుగా గనక ఏవైనా ఆధారాలు దొరికితే తల్లిని కూడా చూడరు, తల్లి మీద కూడా కేసు నమోదవుతుంది. మరి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ మాటకు ఆ మాట కేసులు ఎక్కువ రిపోర్టింగ్ కూడా జరుగుతున్నాయి. ఇది ఒక రకంగా మంచిదే. అయితే ఈ పరిస్థితుల్లో ఈ పాప భవిష్యత్ ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అది టెర్మినేషన్ చేయగలిగితే చెయ్యాలి, చెయ్యలేదు అనుకోండి బిడ్డని కంటది. ఇప్పుడు ఇలాంటి కేసే ఒకటి నేను చూశాను. ఆ బిడ్డని శిశువిహార్లో ఇచ్చేశారు, ఆ పుట్టిన బిడ్డని. ఆ అమ్మాయికి మన ఇట్లాంటి వాళ్ళని ఒక హోమ్లో ఉంచుతారు. అయితే ఒక తల్లికి 3 పిల్లలు 4 పిల్లలు పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే భర్త చనిపోతాడు. చనిపోతే తను పనిచేసే దగ్గర ఒక అతను పరిచయం అవుతాడు. నేను నీకు అండగా ఉంటాను అంటే అతను తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంది. ఇంట్లో పెట్టుకుంటే ఈ పెద్ద పాపని ఇలా లైంగిక వేధింపులకు గురి చేస్తే ఆ పాప ప్రెగ్నెంట్ అయ్యింది. అయ్యేసరికి ఇంకా ఆ పాపని ఏం చేశారు, ఇది కేసు అయ్యింది. అతన్ని ఆవిడ్ని చెంచులు కూడా జైలుకి పంపించారు, ఆడవాళ్ళ జైలుకి ఆడవాళ్ళని పంపించారు. కస్తూర్బా హోమ్ అని ఒక హోమ్ ఉంటుంది మనకి ఇక్కడ, ఆ హోమ్ లో చేర్పించారు. చేర్పిస్తే ఆ హోమ్ లో బుట్టలు అల్లడము అట్లాంటివన్నీ ఆ పాప నేర్చుకుంది. ఆ పాప భవిష్యత్తు ఇప్పుడు నేను ఇప్పుడు ఆ మేడం మొన్న కలిస్తే నేను అడిగాను ఆ అమ్మాయి ఎలా ఉంది అని చెప్పి. అడిగితే అమ్మాయికి మంచి మ్యాచ్ వచ్చింది, పెళ్ళయింది, బాగుంది, మళ్ళీ బిడ్డను కూడా కన్నది అని చెప్పింది. అసలు నాకైతే ఆ రోజు ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసింది, మనకే ఏదో జయించినట్టు అనిపించింది. అలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయి 14 ఏళ్ల అమ్మాయికి ఆ అమ్మాయే బాలిక, ఆ అమ్మాయి తల్లి అయితే రేపు పొద్దున ఆ బిడ్డని మరి శిశువిహార్ లాంటి చోట ఇచ్చి ఆ అమ్మాయిని ఏదైనా ఒక ప్రభుత్వ వసతి గృహంలో ఉంచి ఆ అమ్మాయిని చదివించి ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడేటట్లుగా ఆ అమ్మాయికి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్. ఇది గవర్నమెంటే చెయ్యాలి, గవర్నమెంటే చెయ్యాలి. పైగా ఆ అమ్మాయికి కాస్త థెరపీసు, కౌన్సిలింగ్ అన్ని అవసరం అవుతాయి. ఆ పని కూడా గవర్నమెంటే పూనుకుని స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనము అసలు ఈ దత్తత వ్యవహారాలు ఇవన్నీ అని చూసుకుంటే గనక ప్రభుత్వం నుంచే దత్తత తీసుకోవాలి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచే దత్తత తీసుకోవాలి. వేరేగా దత్తత ఇవ్వడానికి ప్రైవేట్ గా చేసుకోవటానికి వీలు లేదు. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు ఇది సంవత్సరం లోపు వీళ్ళకి శిక్ష పడింది అనుకోండి, మనం సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ఈ వీడియో చెయ్యాలా మళ్ళీ.
చేసి వాళ్ళకి శిక్ష పడిన దాని గురించి మాట్లాడితేనే అవును విలువ ఉంటుంది దీనికి. ఇంపాక్ట్ ఉంటది. అవును 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వెయ్యాలి. అవును ఛార్జ్ షీట్ వేసే వరకు వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు. ఏది పోక్సో కేసుల్లో. ఎప్పుడన్నా ఒకసారి బాగా రాజకీయ నాయకులు బాగా డబ్బులున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి 10 రోజుల్లో 15 రోజుల్లో బెయిల్స్ వచ్చిన సందర్భం 1-2 చూసాం. కానీ జనరల్ గా పోక్సో యాక్ట్ మటుకు చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందుకోసం ఏంటంటే పోక్సో యాక్ట్ ప్రకారం ఛార్జ్ షీట్ గట్టిగా వెయ్యాలని, అలాగే వీళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలి. అవును శిక్ష పడాలి. ఆ శిక్షల గురించి మనం మాట్లాడుకోవాలి. అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్, అలాగే పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని మనం ఎన్నో పదే చెప్తాము. కనీసం తండ్రి తీసుకోకపోయినా వాడు ఎదవైనప్పటికీ తల్లి అయినా సరే ఒక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది. ఏది ఏమైనా మనం ఎంత మాట్లాడినా ఇది అసంపూర్ణమైన విషయమే తప్పితే మనం మొత్తం మనస్ఫూర్తిగా మాట్లాడలేము, ఏమి ఇవ్వలేము. అయితే అన్నిటినీ మించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒకటి. అలాగే భార్యలు మీ సదరు భర్తల యొక్క మంగళసూత్రాలు కళ్ళకద్దుకోవటం కాదు, శ్రావణ శుక్రవారాలు చేసి కార్తీక పౌర్ణమి నోవులు నొయ్యడం కాదు. అసలు ఈ భర్త పోకడ ఎలా ఉంది, బయట మహిళలతో ఎలా ఉంటున్నాడు, బయట పిల్లలతో ఎలా ఉంటున్నాడు, అంటే ప్రతి క్షణం అనుమానించమని గారు నా ఉద్దేశం. అబ్జర్వేషన్ అయితే ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.